హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి బెండకాయ వేపుడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వేపుడిని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి 4 లేదా 5 ఎండుమిరపకాయల్ని వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి. తరువాత ఒక చిన్న అల్లం ముక్కని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1/2 నిమిషం పాటు ఆయిల్లో ఇలాగా వేయించుకోండి. ఇదిగో చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోండి. ఇక్కడ నేను నల్ల నువ్వుల్ని వేశాను, తెల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు. తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని దీన్ని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తరువాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మనకి మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోండి. ఈ వేపుడు కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బెండకాయల్ని తీసుకున్నాను. ఈ బెండకాయల్ని బాగా వాష్ చేసుకున్న తరువాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అంటే ఈ బెండకాయలకి తేమ ఏమీ ఉండకూడదండి. ఈ వేపుడికి బెండకాయల్ని మరీ చిన్న సైజులో కట్ చేసుకోకూడదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఒక్కొక్క బెండకాయ ముక్కని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయలోకి మనం ముందుగా మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడిని వేసుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. ఇలాగ చేత్తో ఒత్తుకుంటూ మనం కట్ చేసుకున్న బెండకాయ లోపల మనకి ఎంత మసాలా పొడి పడుతుందో అంత మసాలా పొడిని వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా బెండకాయల ముక్కలకి కూడా మసాలా పొడిని వేసుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో బెండకాయ వేపుడిని ట్రై చేసి చూడండి, అస్సలు జిగురు ఉండదు. కూర లేకపోయినా ఈ వేపుడుతోనే అన్నంలో కలుపుకొని కమ్మగా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. అన్ని బెండకాయ ముక్కలకి ఇలాగా మసాలా పొడిని పట్టించిన తరువాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం షాలో ఫ్రై చేస్తున్నాము, మరీ ఎక్కువగా ఆయిల్ని వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకోండి. ఆల్రెడీ మనం యూజ్ చేసాం కదా, ఆ కడాయిని పెట్టుకోండి. ఈ కడాయిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత మనం ముందుగా మసాలా పొడిని పట్టించిన ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తరువాత ఒకసారి మూత తీసి ఈ బెండకాయల్ని ఇంకొక వైపుకి మనం గరిటెతో తిప్పుకోవాలి. అంటే ఒక సైడ్ మనకి ఫ్రై అయ్యాయి, ఇంకొక వైపు ఫ్రై చేసుకోవడం కోసం ఈ విధంగా మనం తిప్పుకోవాలి. బెండకాయలు ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు, మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా బెండకాయలన్నిటిని తిప్పేసుకున్న తరువాత ఒక సైడ్ మనకి ఫ్రై అయ్యాయి, ఇంకొక వైపు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి బెండకాయలు ఫ్రై అయ్యాయో లేదో. ఇక్కడ నాకు బెండకాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా సాల్ట్ని చల్లుకోండి. బెండకాయలకి పైన కాస్త ఉప్పు తగలడం కోసం ఇక్కడ కొద్దిగా సాల్ట్ని చల్లాము. లాస్ట్లో మిగిలిన మసాలా పొడినంతా వేసేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. అంతే అండి, గుత్తి బెండకాయ వేపుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.